వెల్కమ్ బ్యాక్. సిబిఐ లాంటి చట్ట సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో పావులుగా మారిపోయాయా? ఇది కొత్తగా వస్తున్న అంశం కాదు. గతంలో కూడా అనేక సార్లు రాజకీయంగా అవి తెరపైకి వచ్చాయి. ఈసారి నేరుగా మద్రాస్ హైకోర్టు మరొక సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఈ చర్చకి మరొకసారి తావిచ్చింది. కారణం ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి మద్రాస్ హైకోర్టు చెప్పిన దానికి సిబిఐ ఇచ్చిన సమాధానం ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు క్లారిఫై చేశారు. పరిధి అంటే సిబిఐకి ఉండే పరిధిలోకి ఇది బహుశా రాకపోవచ్చు. కాబట్టి సిబిఐకి అన్ని కేసులు రెఫర్ చేస్తే ఉన్న తగినంత స్టాఫ్ లేకపోవడం అనేది ఒక కీలకమైన కన్సర్న్. కాబట్టి సిబిఐ ఈ విధంగా జవాబు ఇస్తే మరి కావాల్సిన స్టాఫ్ని మీరే రిక్రూట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన కేటాయింపులన్నీ మీరే తెచ్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసని కోర్టు పేర్కొన్నట్టుగా క్లారిఫై చేశారు. బట్ నెవర్దలెస్ ఇది ఈనాటి ఆరోపణ కాదు, గతంలో కూడా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. జేడి లక్ష్మీనారాయణ గారు, ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సిబిఐ, ప్రస్తుతం అంతా ఉన్నారు ఈ చర్చలో. లక్ష్మీనారాయణ గారు, అసలు స్వయం ప్రతిపత్తి అంటే ఏమిటి? ఇప్పుడు ఎక్కడ, వేర్ డస్ ద సిబిఐస్ లైన్ ఆఫ్ అథారిటీ స్టాప్ రైట్ నౌ? మీరు ఇప్పుడు చూస్తే ముందు మీరు అన్నారు సిబిఐ వర్కింగ్ గురించి. సర్వసాధారణంగా పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్న కేసెస్ వస్తే అప్పుడే ఈ కాంట్రవర్సీస్ మొదలవుతాయి. రైట్. యాక్చువల్ గా సిబిఐ వర్క్ ఏంటంటే ఇట్స్ అన్ యాంటీ కరప్షన్ ఏజెన్సీ. కరెక్ట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న కరప్షన్ ని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలన్నది వాళ్ళ బేసిక్ మ్యాండేట్. ఆ తర్వాత ఇంకోటి ఏముంటుందంటే స్టేట్ గవర్నమెంట్లు కొన్ని కేసులు సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతుంటాయి. కానీ డైరెక్ట్ గా సిబిఐకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన కేసులు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కు పంపించి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అప్రూవల్ ఇస్తే అప్పుడే సిబిఐ టేకప్ చేస్తుంది. ఇది సెకండ్ వే ఆఫ్ డూయింగ్ కేసెస్. మూడవది వచ్చేసి హైకోర్టు, సుప్రీం కోర్టు ఎప్పుడైతే కేసులు సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని ఉంటుందో ఇట్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్. సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ కరప్షన్ కేసెస్. రెండవది వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కేసు రెఫర్ చేస్తే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో ఇన్వెస్టిగేట్ చేయడం. మూడవది కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇచ్చిన కేసెస్. కానీ మెజారిటీ ఆఫ్ ది పొలిటికల్ కేసెస్ ఏవైతే అంటే పీపుల్ ఇన్వాల్వింగ్ ఇన్ పొలిటిక్స్ వాళ్ళ కేసులు, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అన్ని కూడా సుప్రీం కోర్టు గానీ హైకోర్టు గానీ రెఫర్ చేసిన కేసులు. అది ప్రధానంగా మనం గుర్తించాలి. సువమోటోగా సిబిఐ తీసుకున్న కేసులు కావు. సర్వసాధారణంగా సిబిఐ డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా కేసు కానీ ఇంక్లూడింగ్ పొలిటికల్ కేసు ఇచ్చినా వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ స్టాక్ రిప్లై ఏంటంటే మా దగ్గర మ్యాన్ పవర్ లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఇంత పోలీస్ ఫోర్స్ ఉంది, ఇంత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు కేవలం వేరే మా మీద ఎందుకు, వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సిబిఐకి ఇస్తే సిబిఐ ఈ స్టాండ్ తీసుకుంటారు. So majority of the politically related cases are all referred by the High Court and Supreme Court. Right. అక్కడ సిబిఐ కి there is no other go. ఇస్తే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇది ఒక అండర్స్టాండింగ్, ఒక ఇది అందరికీ అర్థమవడం చాలా అవసరం. రైట్. తర్వాత సిబిఐ స్వయం ప్రతిపత్తి గురించి మీరు మాట్లాడారు. రైట్. యాక్చువల్ గా ఏ పోలీస్ ఆర్గనైజేషన్ అయినా, ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా కూడా డే టు డే డిసిషన్స్ కి ఇట్ నెవర్ డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్. డే టు డే ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఇట్ ఈస్ బిట్వీన్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అండ్ ది కోర్ట్. కాబట్టి మిగతా ప్రభుత్వాలు దాంట్లో జోక్యం చేసుకునే ఇదే లేదు. ఎవరైనా జోక్యం చేసుకున్నా కూడా జోక్యం చేసుకోకుండా అక్కడ ఉన్న అధికారులు వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ పీపుల్ దే ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ అక్కడ నిలబడాల్సిన ఇది డైరెక్టర్ గారు ఉంటారు, ఆ తర్వాత ఉంటుంది. తర్వాత సిబిఐలో మనం చూడాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి డెసిషన్ తీసుకోలేడు. సిబిఐ ఏవైతే హైకోర్టు, సుప్రీం కోర్టులు ఇస్తాయో ఆ కేసులన్నీ కూడా ఫైనల్ గా 6 స్టేజెస్ దాటి ఫైనల్ గా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. ప్రతి స్టేజ్ లోను కూడా నా ఒపీనియన్ ఏంటని నేను రాయొచ్చు. నా ఒపీనియన్ ని నా పైన అధికారి ఒప్పుకోకపోవచ్చు, ఆయన మళ్ళా ఫైల్ మీద రాస్తారు. ఫైనల్ గా డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే మధ్యలో లా ఆఫీసర్స్ కూడా ఉంటారు. అంటే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇట్ గోస్ త్రూ 6 ఫిల్టర్స్. రైట్. ఇది కూడా మనం గమనించాలి. ఒక అధికారి ఏదైనా అనుకుంటే ఏది చేయలేడు. ఇది కూడా చాలా మంది అపోహ. ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళు ఇలా చేస్తున్నారని రకరకాలుగా మనం అనుకుంటుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ కాదు. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ ఇప్పుడు ఇద్దరు పొలిటికల్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని, వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. ఇన్ ది ప్రాసెస్ ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ విల్ బి ఎఫెక్టెడ్. ప్రజలలో ఇటువంటి ఆర్గనైజేషన్లు మనం వాళ్ళ స్టేటస్ ను మెయింటైన్ చేయగలగాలి. మనం పొలిటికల్ వాళ్ళు ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడితే అదేమవుతుందంటే ప్రజలలో ఆర్గనైజేషన్ యొక్క క్రెడిబిలిటీ మీద చర్చ జరుగుతుంది.
అందువల్ల మనం లోక్పాల్ బిల్ కూడా తెచ్చుకున్నాం. 2013 సంవత్సరంలో లోక్పాల్ అనే చట్టాన్ని, అంటే అన్నా హజారే గారు ఏదైతే ఉద్యమం చేశారో అప్పుడు లోక్పాల్ అనే వ్యవస్థను తీసుకొచ్చాం మనం. రైట్ కానీ 2013లో స్థాపించిన ఈ లోక్పాల్ 2019 వరకు ఎవరిని అందులో నియమించలేదు. దానికి కారణం ఏం చెప్పారంటే, లోక్పాల్ ను నియమించడానికి ప్రధానమంత్రి గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వీళ్ళు నియమించాలి. అవును వీళ్ళు ఇచ్చిన రీజనింగ్ ఏంటంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటూ ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మెజారిటీ రాలేదు కాబట్టి, అవును లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు కాబట్టి మేము ఇది చేయలేమని. చూడండి ఎంత సింపుల్ రీజన్ తో ఒక లోక్పాల్ అని మనం ఏదైతే చట్టం చేశామో దానిలో నియమించడానికి 6 సంవత్సరాలు పట్టింది. అంటే ఈ కరప్షన్ ను తగ్గించడానికి కానీ, తర్వాత ఇటువంటి కంప్లైంట్స్ ఫేస్ చేయడానికి కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ రెడీగా ఉండాలి. ఇప్పుడు రైట్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సిద్ధంగా ఉండకుండా ఇటువంటి ఇంపీడిమెంట్స్ తెస్తే మధ్యలో ఏమవుతుందంటే వ్యవస్థలు ఈ విధంగా తయారవుతాయి. యాక్చువల్ గా సిబిఐని లోక్పాల్ అండర్ లో వర్క్ చేయించాలన్నది కూడా అన్నా హజారే గారు ఆయన చెప్పినది. రైట్ ఆ బట్ బట్ విధంగా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ ఇక్కడ జుడిషియరీని హూఎవర్ ఈజ్ వాచింగ్ ఫైనలీ అట్ ద టాప్ మోస్ట్ లెవెల్ అక్కడ కూడా మనం శంకించవలసిన పరిస్థితుల్లో పొలిటికల్గా గనక వస్తే, పొలిటికల్ ఆరోపణలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఏ సంస్థ ఉంటే ఏ శాంక్టిటీ ఉందని మనం భావించాలి అన్న క్వశ్చన్ కూడా వస్తుంది మీరు అన్నట్టుగా లక్ష్మీనారాయణ గారు. సో ఫైనలీ చెప్పండి అయితే మరి పద్మశ్రీ గారు, ఇఫ్ యూఆర్ అలీజింగ్ రైట్ నౌ ఇప్పుడు సిబిఐని పావుగా వాడుకుంటున్నారు లేకపోతే సిబిఐని ప్రయోగిస్తున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో మరి మరి మీకు నమ్మకం లేకపోతే మాట వస్తే సిబిఐ ఎంక్వైరీ వేయించండి అని చెప్పి ఎందుకు అంటూ ఉంటారు మీ నాయకులు? పద్మశ్రీ మేము ఎక్కడా కూడా ఈ ఆర్గనైజేషన్స్, ఈ వ్యవస్థలని మేము ఎలిగేట్ చేయట్లేదమ్మా. ప్లీజ్ మేక్ ఏ నోట్. మేము ఎప్పుడు కూడా ఈ వ్యవస్థల్లో ఉన్నట్టు ఈ వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి అని కానీ ఈ వ్యవస్థలు అన్ని మేము తప్పు పట్టడం జరగట్లేదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొస్తా ఉంది అని మాత్రమే మేము ఆరోపణ చేస్తాం. ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ వైట్ చూడాలి మ్యామ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తే తలొగ్గుతున్నారా లేదా? వీ హావ్ టు సీ ఇట్ బ్లాక్ అండ్ వైట్. తలొగ్గుతున్నారంటే కుటుంబ కారణాలతో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నారని అన్నా కూడా ఫ్యూచర్ అన్నమాట. అంత స్థాయికి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. కానీ రీసెంట్ గా జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని కర్ణాటకలో గానీ, వెస్ట్ బెంగాల్లో గానీ, ఈవెన్ మా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలో గానీ వీటన్నిటిని కూడా గుప్పట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. వాటిని స్వేచ్ఛగా వదిలేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో మేము ప్రతిపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు. ఇట్లా ఇది రాజ్యాంగానికి రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులు, ఇటువంటి వాటిని మీరు నాశనం చేయొద్దు అని చెప్పి మేము పదే పదే కోరుతా ఉన్నాం. ఇప్పుడు మీరు అన్న ఒకటి అరా ఆఫీసర్ అండి, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఇప్పుడు మీ పార్టీలో కూడా మీకు చాలా మంది ఉండొచ్చు, మీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా విరుద్ధంగా. అది పట్టుకుని హౌ కెన్ యూ జనరలైజ్ అండ్ నార్మలైజ్ ద ఫినామినన్? పద్మశ్రీ గారు, ఇప్పుడు నిజంగానే 5-6 లేయర్స్ ఫిల్టర్స్ ఉన్న ఆఫీసర్స్ ఒక వ్యవస్థలోంచి ఒక ఆఫీసర్కి నిజంగా వ్యక్తిగతంగా వాళ్ళకి ఆలోచనలు ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ నాట్ సచ్ అన్ ఈజీ. అంటే అంత ఈజీయా అండి ఒక కేసు తీరుతెన్నుల్ని మార్చేయడం కానీ దాన్ని పోకళ్ళని కంప్లీట్గా కంట్రోల్ చేయడం? అంత 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 ఈజీగా జరిగిపోతాయండి దేశంలో? ఇట్స్ నాట్ పాసిబుల్ అమ్మా. నేను అనేది ఏంటంటే ఆఫీసర్లు ఈ విధంగా వాళ్ళు యాక్ట్ చేస్తారని మేము ఏనాడు ఏ అధికారులు మేము తప్పు పట్టలేదు. మీరు చూసారో లేదో, వాళ్ళని ఎవరిని కూడా మేము ఎప్పుడు కూడా. పద్మశ్రీ గారు మళ్ళీ మీరు మ్యూట్ లోకి వెళ్ళినట్టున్నారు మ్యామ్. ఆ విధంగా ప్రయత్నాలు చేస్తా ఉంది అని మాత్రమే మా ఆరోపణ. ప్లీజ్ మేక్ ఏ నోట్ అమ్మా. మేము ఏనాడు కూడా ఈ వ్యవస్థలను తప్పు పట్టలేదు, ఈ అధికారులు ఏనాడు కూడా మేము తప్పు పట్టడం జరగలేదు. రఘునాథ్ బాబు గారు ఒక పక్క ఎవరెన్ని మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని అంటూ అనేది సాధారణంగా చూస్తున్న విషయం. అంటే సిబిఐ మీద ఇప్పటికీ నమ్మకం ఉంది, పూర్తిగా పోయినట్టు కాదు, లేకపోతే కొంతవరకు పాక్షికంగా కూడా పోయినట్టు కాదు. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సిబిఐ అక్కడ కలకట్టాలో అప్పుడు మమతా బెనర్జీ ఎలక్షన్ ముందు కమిషనర్, మున్సిపల్ కమిషనర్, దీన్ని పోలీస్ కమిషనర్ అనుకుంటా, ఆయన్ని విచారించడానికి వస్తే ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక ధర్నా నిర్వహించి దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక మనం వేసుకుని వెళ్ళి దాన్ని ఆ ధర్నాలో కూర్చుని, అంటే నీకు అది రాష్ట్రాలకు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కాపాడాలనుకున్న వాళ్ళ మీదకి వస్తే అప్పుడు నీకు పాక్షికమా నిష్పాక్షికమా కనపడవు. లేకపోతే చివరికి సెక్యూరిటీ ఇవ్వం వాళ్ళకి ఆఫీసర్లు. మనకు చంద్రబాబు నాయుడు గారు జనరల్గా మెచ్యూర్డ్ పర్సన్, కానీ ఆయన కూడా మేము సెక్యూరిటీ ఇవ్వం సిబిఐ వస్తే
అదేంటి అది మాకు చెప్పుకొని రావడానికి లేదు. దానికి రూల్స్ ఉంటాయి, ఏది ఎక్కడ రావచ్చు ఎక్కడ రాలేదు. మొన్న మధ్య ఎక్కడో చూశాను, ఈ కోవిడ్ వచ్చింది కాబట్టి మా స్టేట్లోకి వస్తే క్వారంటైన్ అవ్వాల్సిందే. ఈ మధ్య ఎక్కడో చూశాను, అదే బెంగాల్ అనుకుంటా. ఈ రకంగా అదేంటి ప్రతిపక్షంలో అంటే అక్కడ అధికార పక్షం ఉండొచ్చు స్టేట్లో, కానీ కేంద్రంకి వచ్చేటప్పటికి ప్రతిపక్షమే కదా. అదేంటి ఉన్నప్పుడు ఆ ధిక్కారాలు చేయటం, దాని వాల్యూ విలువ పడిపోయేటట్టు చేశారు కదా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు. సో అయితే నేనేంటంటే వీళ్ళు పొలిటికల్గా అదేంటి వాళ్ళు చేసిన తప్పులు నేను చెబుతున్నా, వాళ్ళిద్దరు మమతా బెనర్జీ అండ్ చంద్రబాబు. కానీ ఇక్కడ పద్మశ్రీ గారు ఒక మాట అంటున్నారు, వాళ్ళ హయాంలో 2G కేసు కావచ్చు, ఇతర ఏ ఎంక్వైరీలు జరిగినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆదేశించలేదు, వాళ్ళు సజావుగా అన్ని జరగనిచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మన్మోహన్ ప్రధానమంత్రి ఆయన అన్నారు పొలిటికల్ కంపల్షన్స్ అని. ఆ రెండు 2G విషయం వచ్చేటప్పటికి డిఎంకే సపోర్ట్ పోతే గవర్నమెంట్ కూలిపోతుంది. 2G అండ్ కోల్ బ్లాక్స్ ఇవన్నీ కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చిన కేసులండి. వెరీ వెరీ క్లియర్. రైట్. అందుకనే నేను చెప్తున్నాను, ఈ పొలిటికల్ కేసులన్నీ అర్థం లేకుండా చాలా మందికి అండర్స్టాండింగ్ లేకుండా వాదిస్తుంటాం. ఈ రెండు కేసులు కూడా సుప్రీం కోర్ట్ ఇచ్చిన కేసు. సో చాలా పొలిటికల్ కేసెస్ నేను అందుకనే చెప్తాను, దే ఆర్ గివెన్ బై ఎదర్ బై హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. యాక్చువల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే పొలిటికల్ మెచ్యూరిటీ ఉండాలి దేశంలో. పొలిటీషియన్స్ అన్న వాళ్ళు స్టేట్స్మెన్స్ గా ఎదగట్లేదు, అదే మెయిన్ ప్రాబ్లం మన దేశంలో. ఏ చిన్న విషయాన్ని కూడా పొలిటిసైజ్ చేయడానికి, ఒకరి మీద ఒకరు చల్లుకోవడానికి చేయడం వల్ల ఈ దేశం ఈ విధంగా తయారవుతుంది. కాబట్టి పొలిటీషియన్స్ హ్యావ్ టు రేజ్ దేర్ లెవెల్ అండ్ దే షుడ్ బికమ్ స్టేట్స్మెన్ అండ్ దే షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది కంట్రీ. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు జోక్యం చేసుకోవడం మొదలు పెడితే ఏమవుతుందంటే డెమోక్రసీ విల్ గో. But have we had such things, sir, other than political allegations in studio room debates? Have we had political interference with such organizations, which constitutional bodies like the CBI, ED, untayantara? Any organization, even if you take the local police also, politicians will try to influence them. Influence చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, కానీ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు they will try to resist it. అదే ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అన్నది ఇట్స్ నాట్ ఇండివిజువల్ డెసిషన్. అదే మీకు చెప్పా, డెసిషన్ మేకింగ్ అన్నది ఒక వ్యక్తి డిసైడ్ చేయడు సిబిఐ. అది రకరకాల స్టేజ్ లో వెళ్ళి డెసిషన్ మేకింగ్ అవుతుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ విధంగా ముఖ్యంగా మనం ప్రజలకు తెలియాల్సింది, అందరికీ తెలియాల్సింది చట్టం తెలియాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో తెలియాలి. యాక్చువల్ గా ఈ పొలిటికల్ గా ఎన్నికైన వాళ్ళందరికీ ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుందండి అసలు? యాక్చువల్ గా ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళని ఒక ఆర్గనైజేషన్ లో పనిచేయాలంటే ఒక నెల రోజులు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ ఐపీఎస్. మరి 5 సంవత్సరాలు పరిపాలించే వీళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అసలు? సో దే ఆర్ నాట్ ఈవెన్ వెల్ వర్స్డ్ విత్ హౌ ద సిస్టమ్ వర్క్స్. అంటున్నా నేను, వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు అవగానే వాళ్ళకి ఒక నెల రోజులో 45 రోజులో ఒక టోటల్ ట్రైనింగ్ అన్నది మనం ఆర్గనైజ్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ గురించి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, ఎక్కడ వరకు వాళ్ళు ఇది చేయొచ్చు, వాళ్ళకి ఇవన్నీ తెలియజేయడం ఒక మంచి డెమోక్రసీ ఏర్పడడానికి మనం చేయాల్సిన పనులండి. అదర్వైజ్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇన్స్టిట్యూషన్స్ యొక్క వాల్యూ, వాళ్ళ ప్రజల్లో వాళ్ళకున్న అభిప్రాయాన్ని ఈ విధంగా పొలిటికల్ ఇది తెలుసుకోకుండా సుప్రీం కోర్టు, హైకోర్టు ఇచ్చిన కేసుల్ని కూడా ఇదేదో ఒక పార్టీకి ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చారని మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఆర్గనైజేషన్స్ దెబ్బతింటాయి, పబ్లిక్ కాన్ఫిడెన్స్ కూడా దాంట్లో పోతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద అభిప్రాయాలు, ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గౌరవం నిలబెట్టడం ప్రతి ఒక్కరి యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నది మనం, ఎస్పెషల్లీ పొలిటికల్ పీపుల్. అందుకనే ఐ ఆల్వేస్ సే పొలిటీషియన్ షుడ్ బికమ్ స్టేట్స్మెన్. అది మనం చేయాల్సిన పని ఈ దేశంలో. లేకుంటే ఏమవుతుందంటే ఇది ఇలాగే జరుగుతుంటుంది. పీపుల్ విల్ గెట్ డిమోరలైజ్డ్, ఆఫీసర్స్ విల్ గెట్ డిమోరలైజ్డ్ అండ్ ఫైనల్లీ ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ కోర్ట్ ఆదేశించాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టులని కూడా అంటున్నారు కదా సార్, కోర్టులని కూడా ఇప్పుడు పూర్తిగా జ్యుడిషియరీని కూడా పూర్తిగా కంప్లీట్ గా ఫెయిత్ అనేది ఉండట్లేదు, ఎక్కడో అక్కడ శంకిస్తున్నారు. అట్ ఎవ్రీ లెవెల్ దేర్ హస్ బీన్ అన్ పొలిటికల్ అలిగేషన్ ఇన్ దిస్ నేచర్ ఆల్సో. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలిటీషియన్స్ ఎదక్కపోవడం, రైట్, వాళ్ళు ఆ లెవెల్లోనే ఉండిపోవడం, చిన్న బోన్సాయి చెట్లుగానే ఉండిపోవడం. వాళ్ళు మహావృక్షాలు అవ్వాలి. దే షుడ్ బికమ్ స్టేట్స్మెన్. ఇది మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం. ఇప్పుడు చూస్తే ధన్బాద్ లో ఒక జడ్జి మీద అటాక్ అయినప్పుడు అన్ని స్టేట్స్ కి నోటీసెస్ ఇస్తే మీరు మీ రాష్ట్రాల్లో ఉన్న జడ్జెస్ కి ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తున్నారు, తర్వాత ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏవైనా చేయొచ్చు అంటే చాలా మంది రిప్లై ఇవ్వలేదు. అటువంటి రాష్ట్రాలకు ₹1,00,000 ఫైన్ వేశారు. ఈ రోజు మీరు పేపర్లో చదివితే తెలుస్తుంది. అంటే ఈ జ్యుడిషియరీ మన కాన్స్టిట్యూషన్ ని బట్టి ఇట్ ఈస్ అన్ అల్టిమేట్.
ఆర్గనైజేషన్. దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వకుంటే మరి డెమోక్రసీ ఏమవుతుందంటే, అంటే కాన్స్టిట్యూషన్ కి, రాజ్యాంగానికి ఎప్పుడైతే మనం విలువనివ్వమో, రాజ్యాంగానికి ఒక గొప్ప స్థానాన్ని మనం కల్పించదమో, ఆ డెమోక్రసీ ఇట్ విల్ క్రంబుల్. ఆ డేంజర్ లో మనం ఉన్నాం. కాబట్టి ఎవ్రీబడి షుడ్ బి అవేర్. ఈ పార్టీలు ఇవన్నీ పక్కకు పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం చూడాలి, దాని ఉన్నత స్థానాన్ని ఎలా మనం నిలబెట్టాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం అన్నది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. లేకుంటే ఇలాగే నడుస్తుంటుంది. రైట్, చిన్న విరామం తీసుకుందాం. అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ తిరిగి వచ్చాక ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మరి అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే చట్ట సంస్థల మీద ఎక్కడో రాజకీయంగా కావచ్చు, ప్రజలకు కూడా కొంత నమ్మకం సడలుతున్న తరుణంలోనే మరి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ప్రతిసారి కోరుతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో 2013లో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం ఒకటి ఉండింది సిబిఐ విషయంలో. ఏమి జరిగితే బహుశా సిబిఐ క్రెడిబిలిటీ ఇంకా నిలబడే అవకాశం ఉంటుంది? రాజకీయమైన ఆరోపణలు వీటన్నిటికీ అతీతంగా ఒక స్వయం ప్రతిపత్తి ఉండే సంస్థగా నిలబడాలంటే ఇంకా ఏం జరగాలి? మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.